శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఒక మంచి మాటలో ఈరోజు మనం మన సంస్కృతి గురించి, మన సనాతన ధర్మం గురించి మాట్లాడుకుంటున్నాం కదా! ఏది మనల్ని రక్షిస్తుంది, ఏది మనల్ని కాపాడుతుంది అని ఎప్పుడూ కూడా మనం ఖచ్చితంగా మన ఆత్మ పరిశీలన ప్రతిరోజు చేసుకోవాలి. కారణం ఏమిటి అంటే, ఏ పూట మనం ఆలోచించకపోయినా ఆ రోజు మన ఆయుష్‌లో ఒక 24 గంటల సమయం తగ్గిపోతుంది. తగ్గింది అనంటే మనం ఇక ఏది చేయాలనుకున్నా, ఏది కావాలనుకున్నా మళ్ళీ వెనక్కి మనం ఆ సమయాన్ని తెచ్చుకోలేము. అన్నిటికన్నా గొప్ప ఆస్తి ఏది అంటే సమయం. ఆ సమయ పాలన చాలా అవసరం. దానిలో కూడా మనం ప్రతీదీ కూడా దేనికి మనం ఆ సమయాన్ని కేటాయిస్తున్నాము? దాని వలన ఉపయోగం ఏమిటి? మనం ఏం చేస్తున్నాము? ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఈ 3 ప్రతి పూట మనం క్వెషన్ చేసుకోవాలి. పెద్దలు చెప్పిన మాటలో, పెద్దలు చెప్పిన మార్గంలో, అలాగే గురువులు చెప్పిన మార్గంలో మనం నడిస్తే ఈ ఆలోచన చేయాల్సిన అవసరం ఉండదు. పెద్దవాళ్లే సరిగా లేరు, పెద్దవాళ్లే సరిగా చెప్పట్లేదు అని మనం అనుకుంటాం. కానీ ఇవన్నీ వాళ్ళు దాటొచ్చిన వాళ్లే కదా! కాబట్టి మనకి నిజంగా మన శ్రేయస్సు కోరేవాళ్ళు ఎవరు అని మనం ఎప్పుడూ కూడా ఒక మంచి స్నేహితులు, ఒక మంచి ప్రేమమూర్తులు మొట్టమొదట ఎవరు అనంటే మనకు మన తల్లిదండ్రి. తర్వాత మన గురువులు. మన గురువులు మనకి జ్ఞానాన్ని ఇస్తారు. అలాగే మనకి సంస్కారంతో పాటు మనం ఈ సనాతన ధర్మంలో ఎలా నడవాలి, ఎలా ప్రవర్తించాలి, పరోపకారం ఎలా చెయ్యాలి, జ్ఞానాభివృద్ధికి ఏది తోడ్పడుతుంది, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనకి మన గురువులు మాత్రమే చెప్పగలుగుతారు. ప్రతిరోజు ఒకటే చెబుతున్నారు. ఏమిటి అనంటే సత్యము, ధర్మము ఎప్పుడు ఒక్కటే ఉంటుంది. అది మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, మన గురువుల ద్వారా మనం ఎలా నడవాలి, మన సనాతన ధర్మాన్ని మనం ఎలా ఆచరించాలి, ఉన్నదాన్ని ఇంకా గొప్పగా మనం ఎలా తయారు చేసుకోవాలి. దాన్ని మనం తయారు చేయటం ఏమిటి అనంటే మనం తయారవ్వడమే దాన్ని మనం తయారు చేయడం. ధర్మం లోపంగా జరుగుతుంది కాబట్టి అనేక రకాల అనర్థాలు, అలాగే అనేక రకాల చెడు ఆలోచనలు కలుగుతున్నాయి. మళ్ళా మనం ఎవరికి వారం చర్చించుకున్నాం, ఎవరికి వాళ్ళం పరిశీలించుకున్నాం, గురువుల మార్గంలో నడిచాము అనంటే మనకి ఆ లోటు జరగదు. మన బిడ్డలకి ఆ సంస్కారాన్ని అందించగలుగుతాము. మన బిడ్డల్ని ఆ సంస్కారంలో మనం నడిపించగలుగుతాము. వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తుని ఇవ్వగలుగుతాము. అందుకనే ప్రతిరోజు మనం మాట్లాడుకుంటూ ఉంటాము. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాము. అనేక రకాల బాబాలు, అనేక రకాల గురువులు, అనేక రకాల వేషాలతో చాలామంది గురు శబ్దాన్ని చాలా పాడు చేస్తున్నారు. మీరు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి. ఎప్పుడూ కూడా గురువు అంటే వేదాలని నమ్ముకొని వేదాధ్యయనం చేసి, అలాగే వేద మార్గంలోనే ఏదైతే మనకి శాస్త్రాల్లో చెప్పారో అటువంటి జీవనాన్ని చక్కగా ప్రణాళికతో ధర్మబద్ధంగా నడుపుకునేవారు మాత్రమే మనకి గురువులవుతారు. అటువంటి వారిని మనం ఆశ్రయించాలి. అలా ఉండడం వలన మాత్రమే మనకి మన శంకరుల వారు, మన వ్యాసుల వారు, అలాగే మన దత్తాత్రేయ స్వామి, ఇలా మనకి ఎందరో గురువులు స్థాపించిన సనాతన ధర్మానికి మనం కూడా ఒక సమిధిలాగా చక్కగా ఈ ధర్మయజ్ఞంలో మనం ఉపయోగపడడంతో పాటు మన ఆత్మ ఉద్ధరణకు కూడా మనం కాపాడుకోగలుగుతాము. దానికి దరి చేరగలుగుతాము. అందరూ కూడా ఎప్పుడూ కూడా మంచి మార్గాన్ని, మంచి స్నేహితుల్ని, మంచి ఆలోచనల్ని మాత్రమే చేయాలి. మంచి మార్గంలో మాత్రమే నడవాలి. పరోపకారంలో కూడా మనం ఏం చేస్తున్నాము, అపాత్ర దానం ఏమైనా చేస్తున్నామా అని కూడా ఎప్పుడూ ఆలోచించుకుంటూ ఉండాలి. ఎందుకంటే అపాత్ర దానం చేయకూడదు. పరోపకారం చేయడం వేరు, దానం చేయడం వేరు. ఆ దానంలో కూడా ఉత్తమమైన దానం చేయడం వేరు. ఉత్తమమైన దానం ఏమిటి అంటే మనకి ఇప్పుడు మేము ఎలాంటి వాళ్ళైతే మనం గురువులని చెప్పుకున్నామో అటువంటి వారి దగ్గరికి వెళ్ళి మనం ఒక దాసానుదాసుడులాగా భక్తి శ్రద్ధలతో భగవంతుడికి దానం చేసినట్లుగా సంకల్పం చేసి మాత్రమే దానం మనం చేసి రావాలి. దానిని మాత్రమే ఉత్తమమైన దానం అంటారు. తర్వాత రెండవది,
వాళ్ళు మన దగ్గరికి వస్తే ఇచ్చే దానం అది రెండవ రకం. ఆ తర్వాత ఇవ్వాలా తప్పదా, ఇస్తున్నాను, నేను మాత్రమే ఇస్తున్నా అనేది అది చాలా అధమమైన దానం. ఆ దానం మనకి లెక్కలోకి రాదు. అందుకనే ఎప్పుడూ కూడా మనకి మహాభారతంలో భీష్మ పితామహుడు కూడా మనకు అదే చెప్పాడు ఆయన. ధర్మం దానం అంటే వేదధ్యయనం చేసిన గొప్ప పురుషోత్తములు ఎక్కడున్నారు రాజా, నువ్వు రాజు అని ఎప్పుడు అహంకరించకు. అటువంటి మహాత్ములు ఎక్కడున్నారో వెతుక్కుంటూ వెళ్ళి ఒక దాసానుదాసుడులాగా దానం చేసి రావాలి. ఇది అందరి కర్తవ్యము. రాజుని నేను అని నువ్వెప్పుడు అనుకోకు. అన్ని దానాలలో కన్నా ఇదే ఉత్తమమైన దానం. ఇలా మాత్రమే దానం చెయ్యాలి అని మనకి భీష్మ పితామహుడు కూడా చెప్పాడు. అలాగే గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పాడు. కాబట్టి దానాన్ని కూడా చక్కగా చెయ్యడం, ధర్మాన్ని ఆచరించటం, మనం చేసే పనులు మన బిడ్డలకు చక్కగా ఆచరణ రూపంలో వాళ్ళకు చూపిస్తూ వాళ్ళకి అలవాటు చేయటం, వాళ్ళ చేత చేయించటం, ఇటువంటివన్నీ కూడా తప్పకుండా మనం చేస్తూనే ఉండాలి. అదే మనకి మన ఆత్మకి, మన కుటుంబానికి కూడా మనకు శ్రేయస్సునిస్తుంది. స్వస్తి.